ఒకానొక దేశంలో ఒక సరస్సుకు సమీపంగా ఒక యువకుడు, అతని ముసలి తల్లి ఉండేవారు. తల్లి వయసు మీరినది కావటం చేత ఏమంత శ్రమ పడలేకపోయేది. కానీ యువకుడు బలాఢ్యుడు, ఎంత పని అయినా చేసేవాడు. అతను ఎంత శ్రమ పడినా వాళ్ళ గుడిసెలో దరిద్రదేవత శాశ్వతంగా కాపురం పెట్టేసింది. యువకుడు ఎవరి పొలమో కౌలుకు తీసుకొని పంట పండించేవాడు. భూస్వామికి మక్తా ధాన్యం కొలిచినాక ఆ తల్లి కొడుకులకు ఏడాది పొడుగునా తినడానికి కూడా మిగిలేది కాదు. నేను ఒళ్ళు దాచుకోకుండా ఇంత శ్రమ పడినా నా దరిద్రం తీరదెందుకు అనుకునేవాడు ఆ యువకుడు. ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు. రాను రాను ఈ ప్రశ్న వాడి మెదడును తినివేయసాగింది. దానికి సమాధానం తెలుసుకుంటే కానీ వాడికి నిద్రాహారాలు ఉండేటట్టు కనపడలేదు. ఇంతలో వాడికి ఒక వార్త తెలియవచ్చింది. పడమటి కొండ మీద ప్రశ్నలు చెప్పే స్వామి ఉన్నాడట. ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ స్వామి సమాధానం చెబుతాడట. యువకుడు ఆ స్వామిని అడిగి ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని నిశ్చయించి తల్లితో చెప్పి పడమటి కొండకేసి ప్రయాణమయ్యాడు. అతను 7 రోజులు ప్రయాణం చేసి దారి పక్కన ఉన్న ఒక గుడిసె దగ్గర ఆగి తలుపు తట్టాడు. ఒక ముసలమ్మ తలుపు తెరిచి అతన్ని లోపలికి రమ్మని, అతను ఎక్కడికి పోతున్నది, ఏమీ పని మీద పోతున్నది అడిగింది. యువకుడు సమాధానం చెప్పాడు. ముసలమ్మ యువకుడికి భోజనం పెట్టి ఆ రాత్రి అతను పడుకునేటందుకు చోటు ఇచ్చి మర్నాడు అతను తిరిగి ప్రయాణం అవుతుండగా, చూడు నాయనా, ఆ ప్రశ్నల స్వామిని అడిగి నా ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకుంటావా? నా కూతురు చక్కని చుక్క, కానీ అది ఏనాడు మాట్లాడలేదు. దాని మోగతనానికి చికిత్స ఏమిటో కనుక్కోగలవా అన్నది ముసలమ్మ. అలాగే అని యువకుడు మళ్ళీ దారి పట్టాడు. అతను మరొక వారం రోజులు ప్రయాణం చేసి అమితంగా బడలిపోయి దారి పక్కన కనిపించిన మరొక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఉండే ముసలాయన తలుపు తెరిచి యువకుడి స్థితి చూసి జాలిపడి అతనికి భోజనం పెట్టించి అతను ఎక్కడికి వెళ్తున్నది, ఏం పని మీద వెళ్తున్నది అడిగి తెలుసుకున్నాడు. ఆ రాత్రికి యువకుడు ఆ ఇంటనే విశ్రాంతి తీసుకొని మర్నాడు ఉదయం తిరిగి ప్రయాణం అవుతుండగా ముసలాయన, చూడు నాయనా, ఆ ప్రశ్నల స్వామిని నా ప్రశ్నకు కూడా ఒకటి అడుగుతావా? మా దొడ్లో నిమ్మ చెట్టు ఏపుగా పెరిగి నవనవలాడుతూ ఉన్నది, పూత పూస్తున్నది, కానీ కాయలు కాయదు. ఏం చేస్తే అది కాస్తుందో తెలుసుకురాగలవా అన్నాడు. యువకుడు అలాగేనని చెప్పి ముందుకు సాగాడు. కొన్నాళ్ళు పడమరగా నడవగా దూరాన పడమటి కొండ కానవచ్చింది. కానీ దానికి అడ్డంగా ఒక పెద్ద కొండ వాగు నురుగులు కక్కుతూ అతి వేగంగా ప్రవహిస్తూ కనపడింది. దాన్ని ఎలా దాటాలో యువకుడికి అర్థం కాలేదు. కనుచూపు మేరలో దానిమీద ఎలాంటి వంతెనా లేదు. ఏమి చేయటమా అని ఆలోచిస్తూ యువకుడు ఒక బండరాతి మీద కూర్చొని ఉండగా వాగులో నుంచి ఒక మహాసర్పం తల పైకి లేచింది. దాన్ని చూసి భయపడి యువకుడు చప్పున 4 అడుగులు వెనక్కు వేశాడు. నన్ను చూసి ఎందుకు భయపడతావు కుర్రోడా? నేను ఎవరికీ ఎలాంటి అపకారమూ చేయను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆ మహాసర్పం అడిగింది. యువకుడు దానికి పని గురించి చెప్పాడు. ఆ స్వామిని నా ప్రశ్న కూడా అడుగుదు. నేను ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు కదా. 1000 ఏళ్లుగా నేను ఈ వాగులో ఎందుకు బందీగా ఉన్నానో, నాకు స్వర్గప్రాప్తి ఎందుకు లేదో కనుక్కురా అన్నది మహాసర్పం. నన్ను ఈ వాగు దాటిస్తే అలాగే కనుక్కు వస్తాను అన్నాడు యువకుడు. మహాసర్పం అతన్ని తన మెడ మీద ఎక్కించుకొని వాగు అవతలి గట్టు మీదకి దించింది. అతను పడమటి కొండకు చేరుకొని పైకి ఎక్కాడు. కొండ మీద అతనికి ఒక అతి పురాతన నగరం కనిపించింది. నగరం మధ్య ఎత్తైన ప్రాకారాలు గల భవనం ఉన్నది. ప్రశ్నల స్వామి ఎక్కడ ఉంటారని అడిగితే ఆ భవనంలోనే ఉంటారని తెలిసింది. యువకుడికి ప్రశ్నల స్వామివారి దర్శనం తేలిగ్గానే లభించింది. యువకుడు స్వామివారి ఎదుట సాష్టాంగపడి, స్వామి, నా పక్షాన ఇతరుల పక్షాన తమర్ని 4 ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుపోదామని చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు. 3 ప్రశ్నలకు మించి సమాధానం చెప్పను. ఎవరి ప్రశ్నలైనా సరే 3 మాత్రం అడుగు అన్నాడు స్వామివారు. యువకుడు కొంచెం ఆలోచించి తన ప్రశ్న అడగడం మానేసి
మిగిలిన ముగ్గురి ప్రశ్నలు మాత్రం అడిగాడు. స్వామివారు మూడింటికి సమాధానాలు చెప్పారు. యువకుడు మరొకసారి స్వామివారికి నమస్కారం చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. అతను వాగు దగ్గరికి వచ్చేసరికి మహాసర్పం అతని కోసం నిరీక్షిస్తున్నది. ప్రశ్నల స్వామిని అడిగి, నా ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నావా అన్నది మహాసర్పం. తెలుసుకున్నాను. నువ్వు 2 సత్కార్యాలు చేస్తే నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందట అన్నాడు యువకుడు. ఏమిటా 2 సత్కార్యాలు అని మహాసర్పం అడిగింది. ఒకటి నన్ను వాగు దాటించటం అన్నాడు యువకుడు. మహాసర్పం అతన్ని వాగు దాటించి, రెండవది ఏమిటి అన్నది. నీ నెత్తి మీద మణి ఉన్నదట, అది చీకట్లో ప్రకాశిస్తుందట, దాన్ని నువ్వు విసర్జించాలి అన్నాడు యువకుడు. మహాసర్పం తల వంచి, దాన్ని నువ్వే తీయి అన్నది. యువకుడు సర్పం తల మీది మణిని పట్టుకొని ఊడలాగాడు. వెంటనే సర్పం గంధర్వుడుగా మారి ఆకాశంలోకి ఎగిరిపోతూ, ఆ మణిని నువ్వే ఉంచుకో అని కేకపెట్టి మబ్బుల వెనుక కనపడకుండా పోయాడు. తర్వాత కొంతకాలానికి యువకుడు ముసలాయన ఇల్లు చేరుకొని, మీ నిమ్మ చెట్టు కింద బోలెడు వెండి బంగారము పాతి ఉన్నదటండి, దాన్ని తవ్వి తీస్తే చెట్టు కాయలు కాస్తుందని స్వామివారు చెప్పారు అన్నాడు. వెంటనే ముసలాయన ఆయన కొడుకు కలిసి చెట్టు కింద తవ్వడం మొదలుపెట్టారు. చెట్టు దిగువన నిజంగానే వెండి బంగారాలు ఉన్నాయి. కానీ వాటిని బయటకు తీయడం ఆ ఇద్దరికీ సాధ్యం కాలేదు. అందుచేత యువకుడు కూడా వారికి సహాయం చేసి ఆ నిక్షేపాన్ని యువతలికి లాగాడు. ముసలాయన కృతజ్ఞతతో, బాబు, నీకు చాలా రుణపడి ఉన్నాం. నువ్వు పట్టుకుపోగలిగినంత వెండి బంగారాలు పట్టుకుపో అన్నాడు. యువకుడు తాను మోయగలిగినంత వెండి బంగారాలు తీసుకొని కొద్ది రోజులకు ముసలమ్మ ఇల్లు చేరి, మీ అమ్మాయికి తాను పెళ్ళాడేవాణ్ణి చూడగానే మాటలు వస్తాయిటమ్మా అన్నాడు. అతను ఈ మాట అంటున్న సమయంలోనే ముసలమ్మ కూతురు బయటకి వచ్చి, ఎవరమ్మా ఈ అబ్బాయి అన్నది. ముసలమ్మకు కూతురి నోట మాట రాగానే పరమానందమైపోయి, నువ్వే దాని మొగుడువి నాయనా, నీ వెంట తీసుకుపోయి పెళ్లి చేసుకో అన్నది. యువకుడు ఆ పిల్లను వెంటబెట్టుకొని ఇంటికి వచ్చేసరికి అతని ముసలి తల్లి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. కొడుకు ఎంతకు తిరిగి రాకపోయేసరికి వాడు చచ్చిపోయాడనుకొని కంటికి మంటికి ఏకధారగా అహోరాత్రాలు ఏడ్చి ఆమె కళ్ళు పోగొట్టుకున్నది. అమ్మా, నీకు కోడల్ని తెచ్చాను అంటూ యువకుడు తాను వెంట పెట్టుకొని వచ్చిన పిల్లను ఆమె ముందుకు తోశాడు. అతని తల్లి ఆ పిల్లను దగ్గరికి తీసుకొని ముఖం తడివి తలరాచి, నా తల్లే అంటూ ముద్దు చేసింది. ఇదిగోనమ్మా, మణి కూడా తెచ్చాను అంటూ యువకుడు తాను తెచ్చిన మణిని ఆమె ముఖం దగ్గర పెట్టాడు. నీకోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నాను నాయనా, కళ్ళు కనపడవు అన్నది తల్లి. అయ్యో అమ్మా, నీకు కళ్ళుంటే నీ కోడలిని, ఈ మణిని, నేను తెచ్చిన వెండి బంగారాలను చూసి ఎంత సంతోషించేదానివో కదా అన్నాడు యువకుడు. అతను ఆ మాట అంటుండగానే అతని తల్లికి చూపు వచ్చేసింది. ఆ మణికి కోరిన వరాలిచ్చే ప్రభావం ఉన్నట్టు స్పష్టమైంది. అందుచేత ఆ యువకుడు, అతని భార్య, తల్లి ఏ లోటు లేకుండా సుఖంగా జీవించారు.